10th ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వం చర్యలతోటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేక 3 రోజుల పాటు కడపలో డ్రామా నాడు నిర్వహించారు. దుయ్యబట్టారు. ఎందుకు అమలు జరగకపోతే ఆ విషయాన్ని ఆ సంధ్యాయిని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? ఫంక్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో 1 సంవత్సరం మొదటి సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అయిపోయింది సంవత్సర కాలం. ఈ 10, 20, 20 ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడికి ఇస్తా అన్నారు, ఓకే. గత సంవత్సరం ఇవ్వాల్సిన 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తారు ఆ పాపకి, ఆ అబ్బాయికి? దానికి ఏదైనా తేదీ ఉందా? అది చెప్పలే, అది కూడా వేదిక మీద ప్రకటించలే. ఎంతసేపు పాసింగ్ రిమార్క్స్ చేసావు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నావు. ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి? సంవత్సర కాలంలో మీరు చేశారు ఏంటి మీ ఘనత? మీరు చెప్పిన మోసం మాటలకి, మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఒక ఉపశమనానికి మీరు చెప్పారా? అందులో ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు జరిపాయి. దానివల్ల ప్రజల తాలూకా కడుపు నిండదు. ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు. ఆ మాటల వల్ల రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి జరగవు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు చూస్తే. కొన్ని ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, కొన్ని ఆఖరిలో ఆయన బహిరంగ సభలో అయినా సరే ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకొని, సొల్లు మాటలు చెప్పుకొని ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా దగ్గరగా అందరూ ఓపెన్ చేసుకోవాలి. అంతేలేండి, ఏమవుతుంది కానీ వారిని చూసి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకేదాన్ని. కొన్ని అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందామంటే, రాష్ట్ర తాలూకు పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువైతే ఎండ తిరగతికి వచ్చి ఏ విధంగా ఆ ప్రజలకు వచ్చి దాహార్తిని తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు. ఎంతెందుకండి, నిన్న మొన్న పత్రికలో చూసాం, విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో, రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి.
సిగ్గుపడాలి. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లే. వాస్తవాలు పక్కన పెడదాం, వాస్తవాలు నేను చెప్తాను. 16,700 మంది కరెక్షన్ పేపర్లో వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇవాళ ఆ పత్రిక అధినాయకులకి, ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అనేది ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. తీయండి లెక్కలు, రండి, నేను వస్తాను మీ రివ్యూకి, నన్ను పిలవండి, మీ రివ్యూకి వస్తాను. పెట్టండి అధికారులందరూ, నేను యాజ్ అపోజిషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను. ఇదేదో ఛాలెంజర్ల కోసం కాదు, వ్యవస్థను సరిదిద్దడానికి నేను వస్తానని చెప్తుంది. అంతేకాదు ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. ఏదైనా వస్తే 1, 2, 3 మార్కులు వచ్చి ఈ లెక్కలో అటు ఇటు కరెక్షన్స్లోనో లేకపోతే కౌంటింగ్లోనో తప్పులు వస్తే అది కూడా తప్పని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం. చేసుకున్న మీద చర్య తీసుకోవాలని చెప్పాం. కానీ ఇదేంటండి ఇది? అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవస్థలు ఉందనేది దీనికి అర్థం పడుతుంది. మరి ఇది ఎలాగ ఉన్నప్పుడు ఇంకా మహానాడు ఇంకెలాగుంటుందో మనకు తెలుసు. ఏ విధంగా భుజాలు తడుచుకొని, ఏ విధంగా దెబ్బలు తడుచుకొని జై కొట్టుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కనీసం దీంట్లో వాళ్ళకి ఇది లేదు, రియలైజేషన్ లేదు. ఎందుకు జరిగింది, ఏ కారణం వల్ల జరిగింది, ఏం జరిగిందని ఎక్కడ టెక్నికల్ మిస్టేక్ ఉందనేది రివ్యూ జరిగిందా అండి ప్రభుత్వంలో? నేను చెప్తాను, పెట్టండి, మీటింగ్ పెట్టండి. నేను ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది, సిస్టమ్ ఏ రకంగా దీన్ని తీసుకెళ్ళాలనేది.